హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్రెడ్ జామ్ అంటే ఈ రోజుల్లో అందరికీ ఇష్టమే కదండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. దీన్ని ఒక రుచికరమైన అల్పాహారంగా కూడా తీసుకుంటూ ఉంటారు. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ అండి. బయట మార్కెట్లో దొరికే జామ్ లాగా కాకుండా మనం మరింత హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాము. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో స్ట్రాబెర్రీస్ సీజన్ కదండి. స్ట్రాబెర్రీస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇప్పుడు స్ట్రాబెర్రీస్తో ఒక హెల్దీ జామ్ ప్రిపేర్ చేసుకుందాం. కిడ్స్కి కూడా చాలా హెల్దీ అండి. ప్రాసెస్లోకి వెళ్దాము. వాటర్ తీసుకొని దానిలో స్ట్రాబెర్రీస్ వేసుకుందామండి. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న జెమ్స్ ఉంటాయండి. ఇలా వాష్ చేసుకుంటే జామ్ మరిన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. చూసారా, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా క్రష్ చేసుకుంటే మనం ప్యాన్లో వేసినప్పుడు తొందరగా అది కుక్ అయిపోతుందండి. ఇలాగా ఒక 150 గ్రామ్స్ స్ట్రాబెర్రీ ముక్కలు, ఒక 2-3 స్పూన్స్ బెల్లం పౌడరు అండ్ హాఫ్ చెక్క నిమ్మరసం. జామ్ ప్రిపేర్ చేసే ముందు ఒక చిన్న టిప్ అండి. మనము అదే కడాయిలో కర్రీస్ వండుతూ ఉంటాం కదండి. టేస్ట్లు మారిపోతూ ఉంటాయి. మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఇలా ప్యాన్లో కొంచెం హాట్ వాటర్తో బాయిల్ చేసి ఆ వాటర్ రిమూవ్ చేసి అప్పుడు ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ప్యాన్ వేడైన తర్వాత ముందుగా స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకుందాము. ఈ స్ట్రాబెర్రీస్ని చాలా లో ఫ్లేమ్లో ఉంచాలండి. లో ఫ్లేమ్లో ఉంచితే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం తోటి అది కొంచెం కుక్ అవుతుంది. చూసారా, దానిలో నుంచి మీరు హైలో పెట్టేస్తే అలా వాటర్ ఫామ్ అవ్వదండి. డ్రైగా అయిపోతుంది. నా దగ్గర బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి. నేను అందుకనే యాడ్ చేశాను. మీ ఇష్టం, ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. నేను ఇంకొంచెం హెల్తీగా ఉంటుందని యాడ్ చేశాను. బెర్రీస్ ఏమైనా క్యాన్సర్ ప్రివెన్షన్ అండి. పిల్లలకి, కిడ్స్కి చాలా హెల్తీగా ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది. చూసారా ఎలా మెల్ట్ అయిపోయిందో. మనం బెల్లం కూడా యాడ్ చేసాము. కానీ కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి. ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. అప్పటి వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. లెమన్ ఇప్పుడే యాడ్ చేయకూడదండి. ప్రాసెస్ ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుందనగా మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి మనకు 10-15 మినిట్స్ పడుతుందండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఇలా నేను లెమన్ యాడ్ చేశాను. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చాలా హెల్తీగా ఉంటుందండి. బయట మార్కెట్లో దొరికే జామ్ లాగా కాదండి. ఇంట్లోనే ఇలా కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రిపేర్ చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది. 10-15 మినిట్స్లో ప్రాసెస్ మొత్తం అయిపోతుందండి. చూసారా ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇలా కుక్ అవుతుంది కనిపిస్తుంది కదండి ప్యాన్ అంచులన. అప్పుడు అది మొత్తం అయిపోయినట్లండి. చూసారా, ఇలా జార్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.